ఒక అవినీతి పాలన, ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది, కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులైపోయారు. వాళ్ళు మామూలు పాస్పోర్ట్ దందా చేసి, దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా 1000 కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్లా, మీ అందరికీ ఇన్నో చెప్పలే విషయం చెప్తా. బీదర్లా ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేయాల. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసిండు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తున్నాడు. ఆడ దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు అటు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంత కూడా చేసారు వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళిన, అప్పుడు దొంగ నోట్ల మనకు తెలియదు, కొత్త వాళ్ళకు పాత, వాళ్ళ ఎక్స్పర్ట్స్. మనం అంత ఖర్చు పెట్టిన తీసుకున్న కానీ పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుల్ల. ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయింది. ఇవాళ మనకు డిఏ లేవా, పిఆర్సీ లేదా, ప్రమోషన్ లేవా, కొత్త ఉద్యోగాలు లేవా. కాబట్టి ఆ పార్టీ చేతిలో సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్రం తర్వాత మీరు తప్ప మిగతా ప్రజలంతా ఏమనుకున్నారు, ఒక్కసారి మార్పు జరగాలి. మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొంచెం బాగుపడతాడు. ఈ కుటుంబ కబంధాస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మార్పు కోరుకున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలన్నా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరిస్థితి ఏంది? వల్ల పెయిన్ మీకలు పోయి పోయేవాడు అంటే అయిపోయింది. నా ఘర్కా నా ఘాట్కా అన్న పరిస్థితి అయిపోయింది. ఇవాళ పరిస్థితి ఏందో ఒక్కసారి వచ్చండి. చాలా మంది ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలన్నీ కూడా మార్పు కోరుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇవాళ మన పరిస్థితి, మన బతుకులు ఏమైనాయో, ఏ విధంగా ఆగమవుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో మేము డిఎల్ ఇస్తాం, పిఆర్సీ అమలు చేస్తాం, ప్రమోషన్ ఇస్తాం, బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసింది. బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వం వల్ల, కేసీఆర్ యొక్క మూర్ఖత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అప్పుల పాలైంది. ఇది ఎవరు చెప్పారు? సాక్షాత్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల కోట్లు అప్పు ఉంది, మేము అప్పులు తీరుస్తాం, మీకు చెల్లించాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పిందా లేదా? మేనిఫెస్టోలో పెట్టినా లేదా? అప్పులున్న విషయం చెప్పారు, అప్పుడు తీరుస్తామన్నారు, మీకు రావాల్సిన బెనిఫిట్ ఇస్తామన్నారు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నారు? కేసీఆర్ మా చేతికి చిప్పడిచ్చిండు, మేము ఏం చేయాలి అంటున్నారు. నువ్వు ఏం చేస్తామని అధికారంకి వచ్చినావు? నువ్వు ఏం చేస్తామని అధికారంకి వచ్చినావు? నువ్వు ఏ ధైర్యంతో హామీలు నెరవేరుస్తావు? ఏ ధైర్యంతో, ఏ ప్రణాళిక ప్రకారం నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తావన్నావు? అప్పులైన విషయం తెలుసు, అప్పుడు తీరుస్తానని నువ్వే, మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ. ఇలా అధికారంలోకి వచ్చి 14-16 నెలలైంది. ఇలా ఏ ఒక్క సమస్యకు, మీ సమస్యకు పరిష్కారం అని చూపట్టిర్రా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఏ ఒక్క సమస్య మీద కనీసం సమీక్ష చేసిర్రా? ఏ ఒక్క సమస్య మీద చర్చలు జరిపిర్రా? ఏ ఒక్క యూనియన్ పిలిచి కనీసం ఉపాధ్యాయుల సమస్యలు ఇవి, ఉద్యోగుల సమస్యలు ఇవి అని చెప్పి కనీసం దాని గురించి ఆలోచించే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందా? రాలేదు. విద్యాశాఖకు మంత్రి లేడు, ఆయన విద్యాశాఖ మంత్రి. కాబట్టి ఇవాళ పరిస్థితి ఏంది? 5 డిఎల్ రావాలి మీకు. 5 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటేమో రెగ్యులర్గా ఇస్తున్నారు. దాంతో సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఊకే కేంద్రం ఏం చేస్తుంది? ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం డిఎల్ ఇస్తున్నది, నవ్వి ఊకే కేంద్రం కేంద్రం అని 24 గంటలు మోడీ గారు తిట్టుడు,
శాపనార్థాలు పెట్టుండే తప్ప నువ్వు మరి కేంద్రం డిఎల్ ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇస్తున్నారు డిఎల్? పిఆర్సీ అమలు చేయడానికి మీకున్న ఇబ్బంది బీజేపీ అడ్డుకుంటుంది ఏమన్నా? నరేంద్ర మోడీ గారు అనుకుంటున్నారా? ఇంకొక 3 నెలలైతే జీతాలు ఇచ్చే పరిస్థితి అన్న. అందుకే సెంట్రల్ యూనివర్సిటీ జాగాలు అమ్ముతున్నారు. ఇలా జాగాలు అమ్మి తెలంగాణ రాష్ట్రాన్ని సాగుకునే పరిస్థితి వచ్చింది. నేను చెప్తున్నా కదా, మళ్ళా అతి త్వరలో శ్రీలంకలో గిట్నే అయింది. ఓనుకొని తనుకున్నారు. రాజకీయ నాయకుల లీడర్లు మొత్తం కార్లు గీళ్ళు తీసుకొని అంతా సముద్రం పడేసినాడ. ఈడకంటే అవుతుంది. ఈడ కాంగ్రెస్ లో కార్లు జీవులు అన్ని తీసుకొని సముద్రానికి ట్యాంక్ మన పడేస్తారు. గ్యారెంటీ చెప్తుంది. కానీ డిఎల్ లేవు, పిఆర్సీ లేరు. ఇంకా రిటైర్ అయినటువంటి వాళ్ళ ఉపాధ్యాయుల పరిస్థితి, ఉద్యోగస్తుల పరిస్థితి చెప్పుడంటే తిరుగుతున్నారా? లాస్ట్ కు హైకోర్టు పోయి పిటిషన్ వేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఇలా ఏమైంది? మీ మెడికల్ అలవెన్స్, మెడికల్ బిల్స్ కానీ, గ్రాట్యుటీ పెన్షన్ బిల్స్ కానీ, ఇంకా ఇతర అలవెన్స్ అన్ని ఇవ్వాలంటే 8,000 కోట్లు కావాలి మీకు. 8,000 కోట్లు ఎక్కడున్నాయి? ప్రభుత్వం దగ్గర లేవంటున్నారు. ఇవాళ ఏం పోటీ పెట్టుకో. ఇలా 5 మంత్రులు, టాప్ 5 మంత్రులకు వాళ్ళ బిల్లు చెల్లించడానికి పైసలు ఉన్నాయి. వాళ్ళ బిల్లులు మొత్తం క్లియర్ అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుల కాంట్రాక్ట్స్ బిల్స్ అన్ని కూడా పేమెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరైతే 18% కమిషన్ ఇస్తారో 15 నుంచి 18,000 కమిషన్ వేస్తున్నారు. ఇక 18% కమిషన్ ఇస్తారో వాళ్లకు మాత్రం బిల్స్ పేమెంట్ చేస్తున్నారు. ఇలా 8,500 కోట్ల రూపాయలు ఇలా మీకు బిల్స్ పేమెంట్ చేయడానికి కావాలి. ఇది పక్కన పెడితే గత సంవత్సరము 8,000 మంది రిటైర్ అయిపోయారు. ఈ సంవత్సరం 10,000 మంది రిటైర్ కాబోతున్నారు. వీటికి కావాలంటే 11,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఇవి 11,000 కోట్ల రూపాయలు, అవి 8,000 కోట్ల రూపాయలు, దాదాపు 19,000 అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ప్రభుత్వం? అందుకే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీ వయో పరిమితిని కేసీఆర్ చేసిండు 59 నుంచి 61 చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు 61 నుంచి 64, 65 చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇవాళ ఎందుకంటే పైసలు పక్క పెంచుతాడు. ఇవాళ ఇంత మూర్ఖత్వము ఇవాళ తెలంగాణ రాష్ట్రం జరుగుతున్నది. ఇంకా ఆరోగ్యశ్రీ బకాయిలు ఇస్తలేరు, హాస్పిటల్ చచ్చిపోతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. ఇలా రోజు 10 మంది స్టూడెంట్స్ వస్తారు. సార్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారట, మా సర్టిఫికెట్లు ఆగినాయి, మా సర్టిఫికెట్ మాకు వస్తలేవు సార్. యాజమాన్యం ఏదో వాళ్ళ పాపం, వాళ్ళు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు, ఇల్లు కిరా తీసుకునే పరిస్థితి కట్టే పరిస్థితి లేదు, బ్యాంకులో లోన్ తీసుకొని చిన్న చిన్న విద్యాసంస్థలు మా ఆంధ్ర సార్ లెక్క చిన్న చిన్న విద్యాసంస్థలు కూడా పైసలు లేవు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇది కేజీబీకి సంబంధించి ఇప్పుడే హనుమంతరావు మాట్లాడారు. నేనే మాట్లాడినా, యోగితారాయణ మేడంతో నేనే మాట్లాడినా. కేజీబీకి సంబంధించి వాళ్ళకు నైట్ డ్యూటీ చేయకండి, గురుకుల స్కూల్ వాళ్ళు అరెస్ట్ చేయకండి అని చెప్పి నేను మాట్లాడిన తర్వాత వారు స్పందించిన తర్వాత ఆ కేజీబీవి సంబంధించి యూనియన్ వాళ్ళపై కలవని చెప్పిన ఆ సమస్య కూడా పరిష్కారం పక్కా అవుతుంది, పరిష్కారం చూపడతాం కూడా దాన్ని. నేనే మాట్లాడాను నేను. కానీ రిటైర్ అయినటువంటి వాళ్ళకి పైసలు లేవు, వాళ్ళ పైసలు జీపీ పైసలు లేదంటే వాళ్ళ కూడా పైసలు లేవు. ప్రమోషన్లు జిహెచ్ఎంసీ ప్రమోషన్లు దాదాపు ఎంతమంది 800 కదా ప్రమోషన్స్ లేవు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు కేవలం మార్నింగ్ డ్యూటీ పోయి పిల్లలకు చదువు చెప్పి సాయంత్రం ఇంటికి వచ్చి 10 మంది కూర్చొని ముచ్చలు పెట్టే ప్రయత్నం చేద్దాం. తపస్సు అనేది రాజకీయ పార్టీలకు ధీటుగా యుద్ధం చేయాలన్న, రాజకీయ పార్టీలకు ధీటుగా యుద్ధం చేయాలి. దేశంలో తెలంగాణ తపస్సు గురించి చర్చ జరగాలి. తపస్సు అంటే సంచలనం ఉండాలి. తపస్సు అంటే ఒక అగ్రెసివ్నెస్. తపస్సు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుందని చెప్పి ఒక ఆలోచన, భయం తీసేయండి ఫస్ట్ మీరు. నేను ఉపాధ్యాయుని, నా ఉద్యోగం ఉంటుందో పోతుందో, ఫోటోలు తీస్తారు, వీళ్ళు కాంప్లైంట్ ఇస్తారు, భయపడుతున్నా. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది, మీ అందరికి కాపాడుకునే బాధ్యత మాది. ఒక్క తపస్సు ఉపాధ్యాయుడు, ఒక తపస్సు సంబంధించి ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తే బీజేపీ పట్టు కూర్చుంటారా? ఇప్పుడు తపస్సు పట్టు కూర్చుంటారా? నేను అందుకే చెప్తున్నా, జాయినింగ్స్ కావాలి. రేపు తపస్సు పెన్ డౌన్ సమ్మె చేస్తున్నామని తపస్సు పిలుపునిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ స్కూల్ నడవద్దు ఇవాళ. అటువంటి స్థాయి మనం తయారు కావాలి. ఇంకా ఇప్పుడు మనమే శక్తివంతం ఉన్నాము, ఇంకా తయారు కావాలి.
తపస్సు తలుచుకుంటే స్కూల్ నడవద్దు, తపస్సు తలుచుకుంటే స్కూల్ నడవాలి, తపస్సు తలుచుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలి. ఇవాళ తపస్సు శక్తివంతంగా లేకుంటే ఏమవుతుందంటే ఇప్పుడున్న విద్యా వ్యవస్థ చూడండి, అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చి విద్యా కమిషన్లు పెడితే వాళ్ళు ఏం చెప్తారు రేపు వాళ్ళు? ఇలా నరేంద్ర మోడీ గారు కలంతో తెలంగాణ ఈ దేశాన్ని సమూలంగా మార్చాలి. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు కావాలి, ఒక జ్యోతిరావు పూలే తయారు కావాలి, ఒక సర్దార్ పటేల్ తయారు కావాలి, ఒక స్వతంత్ర వీర సావర్కర్ తయారు కావాలి, అటువంటి స్వామి వివేకానంద తయారు అని చెప్పి నరేంద్ర మోడీ గారు జాతీయ విద్యా విధానం తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో దానికి భిన్నంగా అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చి విద్యా కమిషన్లు పెడితే వాళ్ళు ఏమంటారు? తుపాకీ రాజ్యం రావాలంటున్నారు వాళ్ళు. మనం కలం రాజ్యం రావాలని మోడీ గారు కోరుకుంటే తుపాకీ రాజ్యం రావడం వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే అధికారంలో అధికార పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడాలి. కానీ గతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధ్వంసం చేసిరో, అనేక మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారో, అనేక బాంబు పేలుడు చేసిరో, అటువంటి వ్యక్తుల చేతిలో విద్యా వ్యవస్థను పెడితే వాళ్ళు సమాజానికి ఏం చెప్పగలుగుతారు? ఇవాళ రేపు మీరు పోయి స్కూల్లో ఏం చెప్పాలి? ఇగో ఫలానా కొండపల్లి సీతారామయ్య ఇన్ని బాంబులు వేల్చిండు, ఇంతమందిని కాల్చి చంపాడు, ఇంతమంది పోలీసులను చంపాడు, ఇంతమంది బీజేపీ కార్యకర్తలను చంపేసాడు, ఇగో ఈయన ఫలానా ముప్పాల లక్ష్మణరావు ఈయన గిన్ని జీబులు వేల్చిండు, గిన్ని గ్రానైట్లు వాడిండు, ఇట్లా వేల్చని చెప్పాలా? మీరు ఏం చెప్పాలి? మీరు రేవంత్ గారు చెప్పాలి. రేపు ఉపాధ్యాయులు ఏం పాఠ్యాంశాన్ని బోధించబడ్డారు? తుపాకీ రాజ్యం ద్వారా రాజ్యాధికారం వస్తుంది, ఓట్లు వేయొద్దు, ప్రజాస్వామ్యం నమ్మకం లేదు, మాకు తుపాకే గొప్పది అని చెప్పంటారా? చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఏ ఆలోచనతో విద్యా కమిషన్ లో అర్బన్ నక్సల్స్ వేసిండో, ఇలా ఏ ఆలోచన చేసిండో రేవంత్ గారు చెప్పాలి. ఇలా ఉపాధ్యాయులను భవిష్యత్తులో ఏం బోధించబడ్డారు పాఠ్యాంశాలు? స్వామి వివేకానంద వద్దు, వీర సావర్కర్ వద్దు, అంబేద్కర్ అసలే వద్దు, జ్యోతిరావు పూలే వద్దు, ఇవ్వ నేర్పడ్డారు. కానీ వాళ్ళకు భయపడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి నక్సల్స్ కు భయపడి, నక్సల్స్ లేనేలేదు ఇక్కడ, వాళ్ళకు భయపడి వాళ్ళకు విద్యా కమిషన్లు ఇస్తే చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు దీన్ని తపస్సు వ్యతిరేకించాలి, తపస్సు పక్కా వ్యతిరేకించాలి. దీని నుంచే ఉద్యమం స్టార్ట్ చేయాలి అన్న. బట్టి కూర్చుంటే ఒక్కసారి గుర్తుంచుకోండి, మనం పుట్టడము చావడం అనేది రాతది, కానీ పుట్టినాక ప్రతి వ్యక్తి ఒక సంచలనం ఉండాలన్న. మనం చచ్చిపోయినాక ఏం చేస్తారన్నా? 11 రోజులు దావతులు చేసుకుంటారు. చచ్చిపోయిన పేరు మీద ఆ 11 రోజులు చాలా మంచోడా, అబ్బా ఇట్లనా అట్లా అంటారు, దావతులు చేసుకుంటారు. 11వ రోజు తర్వాత మళ్ళీ గుర్తుంచుకుంటూ ఒట్టిగా పండుగ, కొంతమందికి అదే పండుగ. కానీ నిత్య జీవితము స్ఫూర్తి దాకా ఉంటే మనం వివేకానంద గురించి చెప్పుకుంటాం, నరేంద్ర మోడీ గారిని చెప్పుకుంటాం, ఇంకా వీర సావర్కర్ చెప్పుకుంటాం, అంబేద్కర్ చెప్పుకుంటాం. మనం ఇవాళ మన చరిత్ర ఎందుకు చెప్పుకోవద్దు? సమాజం మన చరిత్ర ఎందుకు చెప్పుకోవద్దు? ఇలా విగ్రహాలు చౌరస్తాలో పెట్టి దండలేయడము, శ్రద్ధాంజలి ఘటించడము, జయంతి కార్యక్రమం చేయడం ముఖ్యం కాదు. మన విగ్రహం కూడా చౌరస్తాలో పెట్టాలి. భవిష్యత్తులో మన విగ్రహాలు పెట్టి మన జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా రేపు పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పి డిమాండ్ చేసే జీవితాన్ని గడపాలి మనం. అటువంటి జీవితం గొప్పది. అటువంటి జీవితం ఏమంటే ఏదో ఒక గొప్ప కార్యం చేయాలి, ఏదో ఒక గొప్ప కార్యం చేయాలి. తపస్సులో సభ్యత్వం తీసుకోవడం మనం ఒక ఆర్గనైజేషన్ ఉన్నాం, మన తపస్సు కోసం ఏం చేయగలుగుతాం మనం? అది పక్క పెట్టి భయపడే ప్రయత్నం చేస్తారు మనం. నా ఉద్యోగాలు లేకుంటే రేపు ఎమ్మెల్యేలు అవుతారు మీరు. చలో ఎవరికైతే తపస్సు కోసం కొట్లాడతారు కదా, ఎవరికైనా ఉద్యోగం పోతే వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, వాళ్ళకే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాం. ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరికి ఖాళీ పెట్టాం అన్న. నెక్స్ట్ వీక్ వచ్చేది మన ప్రభుత్వం, రాసి పెట్టుకోండి. ఏం చేస్తా కూడా ఇక్కడికి వచ్చేది మన ప్రభుత్వమే. ఆల్రెడీ వాతావరణం వచ్చేసింది, 7 గల వాతావరణం వచ్చేసింది. ఏంటంటే ఎట్టి బస్సులో తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేది వాతావరణం వచ్చేసింది. దానికి నిలువెత్తు నిదర్శనమే మొన్న జరిగిన 2 ఎమ్మెల్సీ ఎన్నికలు.
కాబట్టి దయచేసి తమ ఆ జీవితం అనేది నిత్య జీవితం అనేది ఒక స్ఫూర్తిదాయకమైన జీవితం ఉండాలి. అరే వీడు రోడ్డు మీద పోతుంటే రేపు మీకు పిల్లలు ఉంటారు, రేపు మీ పిల్లల గురించి ఇక్కడ బయట కలిసి అబ్బా ఫలానా బండి సంజయ్ కొడుకా, ఫలానా మహేష్ కొడుకా, ఫలానా రమేష్ కొడుకా అని చెప్పుకునే ప్రయత్నం చేయాలి. వీడు అక్క రమేష్ కొడుకా, వీడు మహేష్ కొడుకా. ఆ పిల్లలకు చెడ్డ పేరు ఎవరి వల్ల వస్తున్నది? ఎవరి వల్ల వస్తున్నది? మన వల్ల వస్తున్నది. ఆ పిల్లలకు మంచి పేరు ఎవరి వల్ల వస్తుంది? మన వల్ల వస్తుంది. రేపు పోతుంటే హీరోలకు బతకాలన్నా, నా బతుకుని హీరోలకు బతకాలన్నా, జీరోలకు బతకదన్నా, ఆ బతికే వేస్తానా? రేపు మీ పిల్లలు పోతుంటే మా నాన్న హీరో, మా అమ్మ ఒక ఝాన్సీ రాణి, ఒక రుద్రమదేవి మా అమ్మ. మీ పిల్లలు చెప్పుకోవాలి, ఫస్ట్ మీ కుటుంబం చెప్పుకోవాలి. నాకు చాలా సంతోషిస్తాడు. ఇక్కడ పోతుంటే వాళ్ళు మా బంధువులు వచ్చి బండి సంజయ్ బండి, నేను చాలా సంతోషపడతా. నేను నాతో ఫోటో చూస్తే సంతోషపడతా. అబ్బా నేను మొత్తానికి ఏదో ఒక గొప్ప కార్యం చేసే వాటి స్థాయికి వచ్చినా అనుకుంటా నేను. కానీ గర్వం ఉండదు నాకు, అహంకారం ఉండదు. నేను ఏడు కూడా గిట్టిన ఉంటాను. నేను అయితే కిందికి వచ్చినా, గ్రౌండ్కి వచ్చినా. నా 109 కేసులు అన్నా, 109 కేసుల ఒక్క కేసు కొట్టేస్తేనే టీవీలో బ్రేకింగ్ వచ్చింది.